వెల్కమ్ టు చందన పవన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి లో కోడ్ వర్సెస్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఏంటి ఈ లో కోడ్ అనేది? ఈ మధ్యన మీరు చూసినట్టయితే చాలా ట్రెండింగ్ లో అవుతుంది లో కోడ్ అనేది. ఏంటి లో కోడ్ అంటే అసలు కోడింగే లేకుండా లేకపోతే మినిమం కోడ్ యూజ్ చేసి ఒక పర్టికులర్ ఫ్లోని కానీ లేకపోతే బిజినెస్ అప్లికేషన్స్ కానీ డెవలప్ చేయడం అనమాట. ఎందువల్ల ఈ మధ్యన ఇది ట్రెండింగ్ అవుతుంది? ఎందువల్ల చాలా మంది స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ లేకపోతే సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే అంతవరకు నాన్ టెక్నికల్ రోల్స్ లో పనిచేసి ఈ విధమైన రోల్స్ లోకి మారదాం అనుకుంటున్నారు. సో అదైతే మనం కొద్దిగా మామూలు బెనిఫిట్స్ ఇంకా క్రిటికల్ అనాలిసిస్ కూడా చేద్దాం ఈ రోజున. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే మీకు ఒక పోల్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మీరు నిజంగానే ఇటువంటి లో కోడ్ ప్లాట్ఫామ్స్ అన్ని యూజ్ చేసి డెవలప్మెంట్ లో ఉండాలనుకుంటున్నారా? లేకపోతే అసలు మాకు కోడింగే వద్దు, అసలు మేము కోడింగే నేర్చుకోము, మాకు అసలు ఫ్యూచర్ లో కోడింగ్ తో పనే లేదు అనుకుంటున్నారా? సో ఇలా లో కోడ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి అన్నా సరే మేము కోడింగ్ నేర్చుకుంటాం అనుకునే వాళ్ళు ఏ అని టైప్ చేయండి కామెంట్ సెక్షన్ లో. లేదు అసలు కోడింగే వద్దు అనుకునే వాళ్ళైతే బి అని టైప్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ కామెంట్ సెక్షన్ లో మీరు యాడ్ చేసే కామెంట్ ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూసిన తర్వాత పోస్ట్ చేయండి. అంతవరకు అయితే పోస్ట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చివరికి వచ్చేటప్పటికి మీ యొక్క ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మారుతుంది. సో ఒకసారి అయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో నేను చెప్పేది ఏమంటే ఈ లో కోడ్ జాబ్స్ అనేవి లేకపోతే నో కోడ్ జాబ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వాటి యొక్క యాక్సెసిబిలిటీ అండ్ లెర్నింగ్ కర్వ్ అనేది ఒకసారి చూసుకుందాం. యాక్సెసిబిలిటీ అండ్ లెర్నింగ్ కర్వ్ అంటే అసలు మార్కెట్ లోకి మనం ఎలా ఎంటర్ అవుతాం వీటిలోకి, లో కోడ్ జాబ్ నో కోడ్ జాబ్ అంటే. నో కోడింగ్ ప్లాట్ఫామ్ అంటే మనకి లిటరల్ గా మీనింగ్ ఏమంటే కొన్ని ఆల్రెడీ కాంపోనెంట్స్ అన్ని ప్రీ డిఫైన్ చేసి ఉంటాయి అనమాట. మనం ఏం చేయాలి, వాటిని జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ యాప్స్ అని చెప్పి ఉంటాయి. చాలా రోబస్ట్ టూల్ అనమాట. దీంట్లో ఒక ఎంటైర్ కన్జ్యూమర్ అప్లికేషన్స్ అయితే మనం బిల్డప్ చేయలేం, కానీ ఒక బిజినెస్ ఫ్లోన్ అయితే మొత్తం అంతా మనం దాంతో డెవలప్ చేయొచ్చు. ఈవెన్ క్యాన్వాస్ యూస్ చేసి మనకు కావాల్సినట్టుగా స్క్రీన్స్ అని డిజైన్ చేసుకోవచ్చు. అలానే మోడల్ డ్రివెన్ యాప్స్ అని చెప్పి ఉంటాయి. దాని ద్వారా మనం వెనకాల డేటాని స్టోర్ చేసుకునే విధంగా మొత్తం అంతా బ్యాక్ ఎండ్ కూడా మనం డిజైన్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనం స్టార్టింగ్ లో ఈ క్యాన్వాలో యూస్ చేసి పెట్టుకున్న స్క్రీన్స్ అయితే తీసుకొచ్చి వీటిలో ఒక విడ్జెట్స్ కింద అయితే పెట్టుకుని ఒక కంప్లీట్ అప్లికేషన్ అయితే మనం అయితే బిల్డప్ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన ఎలా చెప్పాలంటే కాంపోనెంట్స్ బేస్డ్ డిజైనింగ్ కమ్ డెవలప్మెంట్ జాబ్ అనమాట, విచ్ రిక్వైర్స్ వెరీ లెస్ కోడింగ్. ఇది ఒకటి. అండ్ అలానే మనకి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయంటే వెబ్ ఫ్లో అని, కానీ ఇప్పుడైతే వెబ్ ఫ్లో అని వచ్చింది, వెబ్ ఫ్లో, ఎయిర్ టేబుల్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. వీటి ద్వారా కూడా మనం అంటే ఒక కంప్లీట్ పోర్టల్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పాయింట్. సో స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఏమనుకుంటారంటే, ఓకే మనకు అసలు కోడింగ్ అవసరం లేదు కదా, ఇటువంటి వాటిని మనం కనుక నేర్చుకున్నామంటే ఈజీగా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీస్ కాబట్టి చాలా కంపెనీస్ యూస్ చేస్తుంటాయి. సో మనం వీటిని కనుక నేర్చుకున్నామంటే మనం ఈ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వచ్చు, ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు. సో మనం కూడా ఒక డెవలపర్ లాగా మనం వర్క్ చేయొచ్చు అనుకుంటాం. సో సెకండ్ పాయింట్ ఏమంటే ఫాస్టర్ స్కిల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే కంపేర్ టు ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, ఒక పైథాన్ కానీ C++ కానీ లేకపోతే ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అయినా యాంగులర్ కానీ రియాక్ట్ కానీ నేర్చుకోవాలనుకుంటే మీకు టైం అండ్ లెర్నింగ్ కర్వ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కంపేరిటివ్లీ మీకు చాలా నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట ఇవి నేర్చుకోవాలంటే. బట్ కంపేర్ టు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్, ఈ లో కోడ్ ప్లాట్ఫామ్స్ అయితే మీకు లెర్నింగ్ కర్వ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ తక్కువ టైంలో మీరు కంప్లీట్ చేసి ఫినిష్ చేసి బయట ఆపర్చునిటీస్ అయితే వెతుకోవచ్చు అనమాట. సో ఈ 2 పాయింట్స్ వచ్చేసి మనకు ఒక ఫ్యాక్టర్ గా పనిచేస్తుందని చెప్పి అనుకోవచ్చు. రెండు, కెరీర్ అండ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అనమాట. కెరీర్ అండ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అంటే డైవర్సిఫైడ్ ఆపర్చునిటీస్. మనకు ఈ లో కోడ్ ఆర్ నో కోడ్ లో ఏమంటే చాలా రోల్స్ ఉన్నాయి. ఈ కోడింగ్ అనేది ఇన్వాల్వ్మెంట్ లేకుండా అప్లికేషన్స్ రన్ చేయడము, అప్లికేషన్స్ మేనేజ్ చేయడము, లేకపోతే లో కోడ్ ప్లాట్ఫామ్స్ బిల్డప్ చేయడం, ఇట్లాంటి వాటిలో మనకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఎలా అంటే మనకి యూఎక్స్ UI డిజైనర్స్ ఉన్నారు, గ్రాఫిక్ డిజైనర్స్ ఉన్నారు, మోషన్ డిజైనర్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైమ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉన్నారు, బిజినెస్ అనలిస్టులు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏమంటే మనకు అసలు కోడింగ్ వద్దు, మనం హ్యాపీగా ఇందులో ఉందాము, మనం బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని డిఫైన్ చేసుకుని ఆ ఫ్లోస్ అన్ని డిఫైన్ చేసుకుని మనం దాన్ని డెవలపర్స్కి ఇద్దాము, వాళ్ళు డెవలప్ చేస్తారు. తర్వాత QA వాళ్ళు వస్తారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు, బగ్స్ అన్ని రైజ్ చేస్తారు. మనం జస్ట్ ఏమంటే ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ లో మనం ఒక భాగం అవుదాము, మనం ప్రాజెక్ట్ మొత్తాన్ని మానిటర్ చేద్దాము, ఇలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నమాట. సో అది తప్పేం కాదు, ఎందుకంటే అది కూడా ఉండాలి ప్రాజెక్ట్ లో. అలానే ఇంకోటి ఏమంటారంటే ఫాస్టర్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. సో ఏమంటే ఈ పర్టికులర్ నో కోడ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం స్కిల్స్ అనేవి చాలా ఫాస్ట్ గా పెంచుకోవచ్చు అనమాట, కంపేర్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి కెరీర్ అండ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అనమాట. ఇందులో ఏమంటే కెరీర్ అండ్ బిజినెస్ అదర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమంటాయంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మనకి ఒకవేళ నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక నేర్చుకున్నాను, లేకపోతే యాంగులర్ అనే ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకున్నాను, నేను యాంగులర్ అనే ఫ్రేమ్వర్క్ నేర్చుకున్న తర్వాత మేబీ నేను ఇంటర్వ్యూస్ లో వాటిని క్లియర్ చేయలేకపోతానేమో,
లేకపోతే అంత లాజిక్, అంత తర్కం నేను ఆలోచించలేకపోతానేమో, ఒక లాజిక్ ఏమైనా ఒక కొత్తగా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను దాన్ని చేయలేకపోతానో భయం ఉండొచ్చు. వాళ్ళని ఈ విధంగా లో కోడ్ వైపు అయితే పంపుతున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా వేరే వాళ్ళు చూసుకుంటారులే, మనకి ఎందుకు ఇవన్నీ మనం చేయొద్దని చెప్పి మేబీ ఈ లో కోడ్ టూల్స్ అయితే నేర్చుకోవడానికి అయితే వాళ్ళకి ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ 10 to 16 hours కూడా పనిచేసే వాళ్ళు నాకు తెలుసు. ఈవెన్ నేను కూడా ఒక ప్రాజెక్ట్ అయితే 16 hours అయితే పనిచేశాను. మీరు ఊహించుకోండి, ఒక నెల రోజుల పాటు కూడా మార్నింగ్ 9 కూర్చుంటే మనకి నైట్ వచ్చేసి 1కి 2కి క్లోజ్ చేసే వాళ్ళని ఎంతమంది చూసుంటాం. సో వాళ్ళని చూసిన తప్ప ఎందుకురా ఈ కోడింగ్ జాబ్స్ అన్ని కూడా, దీనికన్నా హ్యాపీగా మనం ఒక ప్రాజెక్ట్ మేనేజ్ చేసుకుంటుంటే జస్ట్ మనం మేనేజ్మెంట్ అయితే చేస్తాము, మిగిలిన పని అంతా వాళ్ళు చేస్తారు, మనకైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, హ్యాపీగా ఫ్యామిలీతో కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు అనుకుని చాలా మంది ఏమంటే ఈ కోడింగ్ జాబ్స్ ని అవాయిడ్ చేసి నో కోడ్ ప్లాట్ఫామ్స్ వైపు అయితే వస్తారు అనమాట. అట్ ద సేమ్ టైం జాబ్ మార్కెట్ సాచురేషన్ ఫ్రెండ్స్, మీరు జాబ్ మార్కెట్ సాచురేషన్ కనుక చూసుకున్నారంటే, సపోజ్ మీరు ఒకసారి లింక్డ్ఇన్ కానీ లేకపోతే నౌకరీ కానీ లేకపోతే కట్షాట్ కానీ ఈ రకమైన యాప్స్ లోకి వెళ్ళి జావా డెవలపర్ లేకపోతే యాంగులర్ డెవలపర్, రియాక్ట్ డెవలపర్, పైథాన్ డెవలపర్ ఇలాంటి సెర్చ్ చేసి చూడండి, చాలా వేల జాబ్స్ అయితే వాళ్ళు పోస్టింగ్ చేస్తుంటారు. ఒక జాబ్ పోస్టింగ్ అయితే మీరు ఓపెన్ చేసి చూడండి, ఒక పొజిషన్ ఉంటే దానికి ఆల్మోస్ట్ 100 అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. సో దాని మీనింగ్ ఏంటి, ఎవ్రీ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ కాలేజెస్ అండ్ వాళ్ళు చదువుకుంటున్నప్పుడే ఈ పర్టికులర్ లాంగ్వేజ్ గురించి వాడి గురించి నేర్చుకుని వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక జాబ్ ఆపర్చునిటీ రావడం, ఇంతమంది ఒకేసారి ఆ జాబ్ మీద పడిపోతారు అనమాట. సో ఇంత కాంపిటీషన్ లో మనం నెగ్గుకుని రాగలుగుతామా? ఒకటే ఉంది ఓపెనింగ్, లేకపోతే కొన్ని టెన్స్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ అప్లై చేసే వాళ్ళు థౌసండ్స్ లో ఉన్నారు. ఎట్లా, ఏం చేద్దాం? సరే, వీటన్నిటికన్నా కూడా మనం కొత్తగా వచ్చిన ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయి, ఈ సపోజ్ ఈ లో కోడింగ్ కానీ, యూఎక్స్ యూఐ డిజైనింగ్ కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, లేకపోతే మనం ఒక ఎంబీఏ చేద్దాం, ఎంబీఏ చేసి ఒక మంచి మేనేజర్ గా జాయిన్ అవుదాం ఒక కంపెనీలో అనుకునే వాళ్ళు చాలా మంది ఈ నో కోడింగ్ లో కోడింగ్ జాబ్స్ ని చూస్ చేసుకుంటారు అనమాట. సో ఇంతవరకు అయితే మనము ఫ్యాక్టర్స్ చూసాం, ఏంటి ఎవరినైతే ఈ విధంగా లో కోడ్ వైపు తీసుకువెళ్ళే ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ చూసాం. బట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ పర్టికులర్ లో కోడ్ ఆర్ నో కోడ్ ని మనం క్రిటికల్ గా అనాలిసిస్ చేద్దాం. అంటే ఏమవుతుంది మీరు కనుక ఈ విధమైన నో కోడ్ ఆర్ లో కోడ్ ప్లాట్ఫామ్స్ లో ఉండి కోడింగ్ అనేది కనుక నేర్చుకోకపోతే? ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడింగ్ అనేది ఎప్పుడు కూడా మ్యాండటరీ అయితే కాదు, బట్ ఏదో ఒక అమౌంట్ లో అయితే మీకు ఖచ్చితంగా లాజిక్ అయితే తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సపోజ్ మీరు ఎక్సెల్ చూసుకోండి, ఎక్సెల్ మీరు ఎవరైనా ఓన్లీ ఎక్సెల్ మీద పని చేస్తాను అనుకుందాం, ఎక్సెల్ లో కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములా అంటే ఏంటి? లాజిక్, అంతే కదా ఫ్రెండ్స్. ఆ లాజిక్ ని మనం ఒక కాలమ్ లో అప్లై చేసి పర్టికులర్ రికార్డ్స్ అన్ని కూడా మనం ఫిల్టర్ అవుట్ చేస్తాం. సేమ్ అదే లాజిక్. సో మీరు ఏ వర్క్ అన్నా తీసుకున్నారంటే ఖచ్చితంగా ఎంతో కొంత కోడింగ్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. కోడింగ్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్, ఒక లాజిక్ ని మనం అప్లై చేయగలగాలి. సో ఈ లాజిక్ అనేది కనుక అప్లై చేయడం రానప్పుడు మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే మన జాబ్ అయితే ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ లేనట్టు అనమాట. సో క్రిటికల్ గా అనాలిసిస్ చేద్దాం అనుకున్నాం కదా, అందులో ఏంటో చూద్దాం. ఫస్ట్ లిమిటేషన్స్ ఏమున్నాయి ఈ లో కోడ్ కి అని చెప్పి. సపోజ్ అడ్వాంటేజెస్ అంతా ఎంతవరకు చూసాం కదా, నో కోడ్ ప్లాట్ఫామ్స్ మైట్ రిస్ట్రిక్ట్ కస్టమైజేషన్ అండ్ కాంప్లెక్స్ ఫంక్షనాలిటీస్. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకోండి, ఎంత లో కోడ్ ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే అది లార్జ్ స్కేల్ అప్లికేషన్ అయితే సపోర్ట్ చేయదు అనమాట. సపోజ్ మీరు ఒక నెట్ఫ్లిక్స్ లేకపోతే హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ అయితే మీరు డెవలప్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా లో కోడ్ ప్లాట్ఫామ్స్ తో అయితే మీకు పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని కనుక మీరు మేనేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకైతే కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి, అండ్ అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే అటువంటివి లేకుండా అంత లార్జ్ స్కేల్లో అప్లికేషన్స్ రన్ చేయడం అయితే కుదరదు అనమాట. అట్ ద సేమ్ టైం స్కిల్స్ అండ్ అడాప్టబిలిటీ మీరు కనుక చూసుకున్నారంటే కోర్ కాన్సెప్ట్స్ లో మనకి లాజిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మీరు ఏదన్నా తీసుకోండి, చాలా హై లెవెల్ లాజిక్స్ అన్ని ఉంటాయి అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఓకే ఈ ప్రాబ్లమ్ ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చా అని చెప్పి. సో అటువంటి లాజిక్స్ అన్ని ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకి ఈ న్యాచురల్ గా ఈ కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వేటినైతే యూజ్ చేసి రాస్తామో వాటితోనే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు లో కోడ్ అనమాట. ఫ్యూచర్ లో ఒక వేవ్ లాంటిది వచ్చింది అనుకోండి, సపోజ్ ఏదైనా అంటే ఇప్పుడు మనకి ఒక టీమ్ లో నో కోడ్ డెవలపర్స్ ఒక 5 లేకపోతే కోడ్ చేసే డెవలపర్స్ ఒక 5 ఉన్నారు అనుకోండి. ద సేమ్ టైం ఎవరికైతే ఒక సిచ్యువేషన్ వచ్చి మనం టీమ్ ర్యామ్ డౌన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే చేసుకుంటారు అనమాట, కంపేర్ చేస్తారు ఈ లో కోడ్ కోడింగ్ వచ్చిన వాళ్ళకి అని చెప్పి. అన్ని ఉంటాయి, అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ ఒక టైంలో ఇతనికి కొద్దిగా లాజికల్ ఆర్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తక్కువ అనుకున్నప్పుడు ఖచ్చితంగా వేటు పడే అవకాశం అయితే లో కోడ్ డెవలపర్స్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏమంటే ఫ్యూచర్ వర్క్ కూడా మీరు చూసుకున్నారంటే ఖచ్చితంగా మీరు అట్ ద సేమ్ టైం మీరు లో కోడ్ ఏ విధంగా అయితే నేర్చుకుంటున్నారో ఏదో ఒక లెవెల్లో అయితే కోడింగ్ కూడా నేర్చుకోండి. కోడింగ్ కూడా నేర్చుకున్న తర్వాత
అప్పుడు మీకు డిఫరెంట్ డైవర్స్ స్కిల్స్ లేకపోతే డైవర్స్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి నో కోడ్ అయితే డెవలప్ చేయడానికి ట్రై చేయండి. సో ఐ థింక్ ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో దయచేసి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఈ లో కోడ్ ఆర్ నో కోడ్ అనే కాకుండా ఇంకా నేను చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ సపోజ్ లైక్ టెస్టింగ్ కానీ లేకపోతే డెవలప్మెంట్ లో, ఎందుకంటే నేను డెవలపర్ గా కూడా పనిచేశాను. నేను ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ చేశాను, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేశాను. అట్ ద సేమ్ టైం నాకు నాలెడ్జ్ ఉంది వీటి మీద కూడా. సో నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.